హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త పెన్షన్లకు సంబంధించి బిగ్ అలర్ట్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు జీవనం ప్రమాణ్ ఏదైతే సబ్మిట్ చేస్తేనే మన పెన్షన్ అయితే వస్తుంది కాబట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. నేను చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెన్షన్ అనేది పొందుతున్న వారు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల రిటైర్డ్ ఉద్యోగులు కూడా పెన్షన్ పొందేవారు కూడా ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనినే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణం కూడా అంటారనమాట. దీనిని సబ్మిట్ చేస్తేనే తర్వాత పెన్షన్ అనేది పంపిణీ చేసేటువంటి ఏజెన్సీలు పెన్షన్ బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అనేది వేయడం జరుగుతుంది. పెన్షనర్లు ప్రతి ఏటా నవంబర్ నెలలో ఈ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట. అయితే సీనియర్ సిటిజన్లు అంటే 80 ఏళ్ళు పైబడిన పెన్షన్లు 2025 సంబంధించి అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు దాదాపు 2 నెలల సమయం అయితే ఇవ్వడం జరిగిందనమాట ఉంటుంది. ఇక్కడ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేందుకు ముందుగా ఆధార్ నెంబరు, అదేవిధంగా మొబైల్ నెంబరు, ఇక పీపీఓ నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబరు, పెన్షన్ ఇష్యూ చేసేటువంటి ఆధార్ అథారిటీ పేరు వంటి వివరాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే పెన్షన్లు తమ సౌలభ్యాన్ని బట్టి ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో డిజిటల్ పద్ధతిని మనం ఎంపిక చేసుకునే వెసులుబాటు అయితే ఇచ్చారు. ఆఫ్లైన్లో విధానంలో అయితే నేరుగా బ్యాంక్ బ్రాంచ్ లేదా సిటిజన్ సర్వీస్ అనగా సిఎస్సి సెంటర్ అంటే కేంద్రానికి వెళ్ళి భౌతికంగా ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు అన్నమాట. ఇంకా డోర్ సేఫ్టీ బ్యాంకింగ్ అనగా కూడా అందుబాటులో అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇండియాలో పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఐపీపీబీ అందించే సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. ఇంటి దగ్గర నుంచి ఈ సర్టిఫికేట్ను సమర్పించవచ్చు. ఇది ఐపీపీ అనగా కస్టమర్లతో పాటు నాన్ ఐపీబీ కస్టమర్లు కూడా అందుబాటులో అయితే రావడం జరిగిందనమాట. ఆన్లైన్లో లేదా డిజిటల్ విధానం జీవన ప్రమాణానికి అధికార వెబ్సైట్ కూడా ఉపయోగించి మనం పర్సనల్ కంప్యూటర్లు కావచ్చు, అదేవిధంగా ల్యాప్టాప్ ద్వారా మొబైల్ ద్వారా కూడా ఇవి సమర్పించిన వీలు ఉందన్నమాట. ఇక్కడ ఆధార్ నెంబర్, అదేవిధంగా బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరైనది. మరోవైపు ఉమాంగ్ యాప్ కూడా డౌన్లోడ్ చేసి జీవన ప్రమాణం అని సెర్చ్ చేసి తర్వాత జనరల్ లైఫ్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అక్కడ పెన్షన్ అథెంటికేషన్ పేజ్లో అవసరమైనటువంటి సమాచారాన్ని నమోదు చేసి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఐటీ చట్టం ప్రకారం ఇవన్నీ కూడా చెల్లుబాటు అయితే అవుతుంది కాబట్టి ఇది పెన్షన్లు బతికే ఉన్నారని నిరూపించేందుకు నేరుగా హాజరు కాకుండా తాను జీవించి ఉన్నట్లు నిరూపించేందుకు సాధ్యమైతే అవుతుందన్నమాట. జీవన ప్రమాణం పొందేందుకు ఆధార్ నెంబర్ను లేదా విఐడి తప్పనిసరిగా అయితే ఉండాలన్నమాట. ఇది బయోమెట్రిక్ ఎనేబుల్డ్ ఆధారంగా బేస్డ్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అనేది ఉంటుందన్నమాట. ఇది సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి.